హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 8వ తారీఖు ఫిబ్రవరి 2025కు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి. ప్రతి వీడియోని ఎండ్ వరకు చూడండి. చూస్తేనే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ పైన మీకు అవగాహన అనేది వస్తుంది. సో ఎగ్జామ్లో వచ్చినా కూడా మనం రాసే విధంగా అయితే ఉంటాము. ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ముందుగా చిన్న లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. ఓకే. బీమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025 ఎప్పుడు మరియు ఎక్కడ ప్రారంభం అవుతుంది? వెన్ అండ్ వేర్ వెల్ ద బీమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025 కాన్ఫరెన్స్? ఎప్పుడండి? ఆప్షన్ సి 2025 ఫిబ్రవరి 7 గాంధీనగర్లో గుజరాత్లో అయితే నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ కంప్లీటెడ్. బీమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025 గుజరాత్లోని గాంధీనగర్లో 2025 ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు జరగనుందండి. ఎప్పటి వరకు అండి? 11 వరకు. బీమ్స్టెక్ దేశాలకు చెందిన యువ నాయకులను కలిసి సహకారం, ఆవిష్కరణలను మరియు ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడం, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయిలాండ్ యువత విద్యా సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో 2025 ఫిబ్రవరి 8న కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ శిఖరాగ్ర సదస్సునైతే ప్రారంభించనున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. డిఆర్డిఓ ఇటీవల తన పరిశోధన దృష్టిని పెంపొందించేందుకు ఏ కార్యాచరణ ప్రకటించింది? వాట్ యాక్షన్ యాజ్ అ డిఆర్డిఓ రీసెంట్లీ అనౌన్స్డ్ టు ఎన్హాన్సెస్ ఇట్స్ రీసెర్చ్ ఫోకస్? ఆన్సర్ ఆప్షన్ ఏ పరిశోధన శ్రేణులను విస్తరించడం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దాని పరిశ్రమ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంతటా దాని రీసెర్చ్ వర్టికల్స్ మరియు థ్రస్ట్ ఏరియాలను పునర్నిర్వచించడం మరియు విస్తరించడం ద్వారా దాని పరిశోధన దృష్టిని పెంపొందించే దిశగా ఒక ప్రధాన అడుగు వేసింది. న్యూఢిల్లీలోని డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఫిబ్రవరి 7, 2025న ప్రకటించబడింది. ఈ చర్య పరిశోధనా ప్రయత్నాలను క్రమబద్ధీకరించడం, అత్యాధునిక సాంకేతికతలను చర్చించడం మరియు భారతదేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడము లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వ గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ నేషనల్ శాంపిల్ సర్వే 75వ వార్షికోత్సవం ఎక్కడ నిర్వహించనుంది? వేర్ వాజ్ ద 75th యానివర్సరీ ఆఫ్ ది నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్డ్? ఎక్కడండి? ఆప్షన్ బి న్యూఢిల్లీలో. చూద్దాం. భారత ప్రభుత్వ గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ నేషనల్ శాంపిల్ సర్వే 75వ వార్షికోత్సవాన్ని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఫిబ్రవరి 7, 2025న జరుపుకుంటుంది. ఈ కార్యక్రమము దేశవ్యాప్తంగా ఎన్ఎస్ఎస్ యొక్క కీలక పాత్రపై అవగాహన, డేటా ఆధారిత విధానపరమైన అవగాహన సాక్ష్యం. ఆధారిత విధానానికి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలకు నాంది పలికింది. విభిన్న రంగాలకు చెందిన వాటాదారులను నిమగ్నం చేయడం దీని లక్ష్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఐఎన్ఎస్ సుజాత, ఐఎన్ఎస్ శార్దుల్ మరియు
ఐసీజీఎస్ వీరాతో కూడిన భారత నౌకాదళపు మొదటి శిక్షణ స్క్వాడ్రన్ 2025 ఫిబ్రవరిలో ఏ దేశంలోని చాంగి నావల్ బేస్కు చేరుకుంది? విచ్ కంట్రీస్ చాంగి నావల్ బేస్ డిడ్ ద ఇండియన్ Navy's first training squadron. So consisting of INS Sujata, INS Shardul and ICGS Veer arrived at in February 2025. ఎక్కడండి మరిది? ఆప్షన్ బి సింగపూర్ దేశంలో. ఓకే, చూద్దాం వివరాలు. ఐఎన్ఎస్ సుజాత, ఐఎన్ఎస్ శార్దుల్ మరియు ఐసీజీఎస్ వీరాతో కూడిన భారత నౌకాదళానికి చెందిన మొదటి శిక్షణ స్క్వాడ్రన్ ఫిబ్రవరి 6, 2025న సింగపూర్లోని చాంగి నావల్ బేస్కు చేరుతుంది. మరి ఈ పర్యటన ఆగ్నేయాసియాకు సుదూర శిక్షణ విస్తరణలో భాగము. సముద్ర పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం. స్క్వాడ్రన్ గతంలో 2023 అక్టోబర్లో సింగపూర్ను సందర్శించింది. పోర్చుగల్ సమయంలో సింగపూర్లోని భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబూలే నౌకలను సందర్శించారు మరియు ఇండో పసిఫిక్ సముద్ర భద్రతలో భారతదేశం యొక్క పాత్రను నొక్కి చెప్పారు మరియు సముద్ర శిక్షణ పొందిన వారితో సంభాషించడం అయితే కూడా చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశము ఇటీవల ఏ పునరుత్పాదక ఇంధన మైలురాయిని సాధించి ఇది శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడానికి ఒక ముఖ్యమైన దిశగా మారింది? What renewable energy milestone has India recently achieved, making a significant step in reducing reliance on fossil fuel? ఫాజిల్ అంటే శిలాజ ఇంధనాలండి. ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి అండి. 100 గిగావాట్ సౌర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడము దీని యొక్క లక్ష్యం అండి. ఓకే, వివరాలు చూద్దాము. 100 గిగావాట్ల స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవడం ద్వారా భారతదేశం తన పునరుత్పాదక ఇంధన ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. స్వచ్ఛమైన ఇంధన వనరులకు మారడం మరియు శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడం అనే దేశ లక్ష్యంలో ఈ విజయం కీలకమైన దశ. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించిన మైలురాయి పునరుత్పాదక ఇంధన కట్టుబాట్లను నెరవేర్చడంలో భారతదేశం యొక్క పురోగతిని హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, హిమాచల్ ప్రదేశ్లోని ఉత్తర భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఇక్కడ ఏర్పాటు చేశారు? వేర్ వాజ్ నార్త్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్? ఆప్షన్ బి అండి, నలగర్లోని దభోటా అనేటువంటి ప్లేస్లో. ఓకే, నలగర్లోని దభోటా. హరిత శక్తి పరివర్తన వైపు ఒక ముఖ్యమైన అడుగులో హిమాచల్ ప్రదేశ్ ఉత్తర భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను నలగర్లోని దబోటా వద్ద ప్రారంభించింది. ఇది రాష్ట్రంలోని పారిశ్రామిక బెల్ట్ బడ్డీ, బ్రోతివాలా మరియు చండీగఢ్ సమీపంలోని నలాఘర్లో ఉంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు 1 మెగావాట్ల ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. ఇది మార్చి 31, 2026 నాటికి భారతదేశం యొక్క మొదటి హరిత రాష్ట్రంగా అవతరించే రాష్ట్ర లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్తో కలిసి ఈ ప్రాజెక్టును 904 కోట్లతో అభివృద్ధి చేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజు ఇటీవల ప్రారంభించిన బికశిత ఒడిషా పథకానికి ప్రధాన లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది బికసిత్ ఒడిషా స్కీమ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ఒడిషా చీఫ్ మినిస్టర్ మోహన్ చరణ్ మాజీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమే దీన్నైతే రూపొందించడం అయితే జరిగిందండి. చూద్దాం. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజు కోర్దా జిల్లాలోని జాంకియాలోని బికసిత్ ఒడిషా పథకాన్ని ప్రారంభించారు. ఒడిషా అంతటా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని మెరుగుపరచడం ఈ చొరవ లక్ష్యం. మరి 5 సంవత్సరాలకు 5,000 కోట్ల బడ్జెట్తో ఈ పథకము రోడ్డు కనెక్టివిటీ, పౌర సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు మరియు మైక్రో టూరిజం అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం 5 ఏళ్లలో గ్రామీణ అభివృద్ధికి హామీ ఇస్తుందని, మరి అభివృద్ధి మరియు రాజకీయాలను వేరుగా ఉంచుతుందని స్పష్టం చేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, యూనిసెఫ్ ఇటీవల భారతదేశంలో పిల్లల రహదారి భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ఏ సమగ్ర
ఏ సమగ్ర ప్రణాళికను ప్రారంభించింది? ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అని అర్థము. చూద్దాం. వాట్ ఈస్ ద కాంప్రహెన్సివ్ ప్లాన్ రీసెంట్లీ లాంచ్డ్ బై యూనిసెఫ్ టు ఇంప్రూవ్ చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ ఇన్ ఇండియా? ఏం ప్రోగ్రామ్ అండి, ఏ ప్రణాళికను ప్రవేశపెట్టిందండి యూనిసెఫ్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, చిల్డ్రన్ రోడ్ సేఫ్టీ నేషనల్ రోడ్ మ్యాప్. చిల్డ్రన్ రోడ్ సేఫ్టీ నేషనల్ రోడ్ మ్యాప్ అయితే ప్రకటించడాన్ని చూడవచ్చు. వివరాలు చూద్దాం. పిల్లల రహదారి భద్రతపై పెరుగుతున్న ఆందోళనను పరిష్కరించడానికి యూనిసెఫ్ సమగ్ర జాతీయ రోడ్ మ్యాప్ను ఆవిష్కరించింది. పిల్లలు మరియు యుక్త వయస్కులలో గాయం సంబంధిత మరణాలకు రోడ్డు ప్రమాదాలు ప్రధాన కారణం కావడంతో ఈ చొరవ మరణాలను తగ్గించడానికి మరియు యువకులకు సురక్షితమైన రహదారులను రూపొందించడానికి స్పష్టమైన వ్యూహాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. రోడ్ మ్యాప్ వేగ నిబంధనల నుంచి విద్యా కార్యక్రమాల వరకు లక్ష్య చర్యలను వివరిస్తుంది. తక్షణ చర్య యొక్క అవసరాన్ని కూడా నొక్కి చెప్పడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, కంగారుల కోసం తొలిసారిగా విజయవంతంగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ IVF నిర్వహించిన శాస్త్రవేత్తలు ఏ విశ్వవిద్యాలయానికి చెందినవారు? విచ్ యూనివర్సిటీ సైంటిస్ట్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఫర్ కంగారూస్ ఫర్ ద ఫస్ట్ టైం అండి? ఎవరండి? ఆప్షన్స్ అండి, క్వీన్లాండ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియా. ఓకేనా? IVF పద్ధతి ద్వారా కంగారులను పుట్టించడం అయితే జరిగిందండి ఫర్ ద ఫస్ట్ టైం. చూద్దాం. చారిత్రాత్మకమైన శాస్త్రీయ పురోగతిలో పరిశోధకులు మొదటిసారిగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా కంగారు పిండాలను విజయవంతంగా సృష్టించారు. ఈ విజయము అంతరించిపోతున్న మార్సుపియల్ జాతుల పరిరక్షణలో విప్లవాత్మక మార్పులు చేయగలదు. వాటిని అంతరించిపోకుండా రక్షించడంలో సహాయపడుతుంది. రీప్రొడక్షన్, ఫర్టిలిటీ అండ్ డెవలప్మెంట్ జర్నల్లో ప్రచురించిన ఈ అధ్యయనానికి ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు నాయకత్వం వహించారు. కోలస్ టాస్మానియన్ డెవిల్స్, నార్త్ హెయిరీ నోస్డ్ వోంబాట్స్ మరియు లీడ్ బీటర్స్ పాసం వంటి జాతులను రక్షించడంలో సహాయక పునరుత్పత్తి సాంకేతికతల సామర్థ్యాన్ని వారి పరిశోధన హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, 2025 ICC ఛాంపియన్ ట్రోఫీ నుండి ODI క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఎవరు? విచ్ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అనౌన్స్డ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ODI క్రికెట్ అండ్ ఆప్టెడ్ అవుట్ ఆఫ్ ది 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ? ఎవరండి? ఆప్షన్ సి, మార్కస్ స్టోయినిస్. ఓకే, మార్కస్ స్టోయినిస్. చూద్దాం. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ 2025 ICC ఛాంపియన్ ట్రోఫీ నుండి తాను తప్పుకున్నట్లుగా ODI క్రికెట్ నుండి వెంటనే రిటైర్మెంట్ ప్రకటించారు. 35 ఏళ్ల అతను ఇప్పుడు T20 క్రికెట్పై దృష్టి పెట్టాడు. అక్కడ అతను ఎంపిక కోసం అందుబాటులో ఉంటాడు. ఆస్ట్రేలియా 2023 వన్డే ప్రపంచ కప్ విజయంలో స్టోయినిస్ కీలక పాత్ర పోషించాడు. కానీ ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కొత్త ఆదాయపు పన్ను బిల్లును సంబంధించి దాన్ని ప్రసారం చేసిన సంస్థ ఏది? Which body will review and discuss the new income tax bill announced by Finance Minister Nirmala Sitharaman in the 2025-26 budget after it is introduced? ఎవరండి? ఏ సంస్థ అండి? ఆప్షన్ బి, ఫైనాన్స్ పై స్టాండింగ్ కమిటీ. చూద్దాం. 6 దశాబ్దాల నాటి ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త ఆదాయ పన్ను బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పన్ను చెల్లింపుదారులకు మరింత అర్థమయ్యేలా మరియు సమర్థవంతంగా భారత పన్ను వ్యవస్థను సరళీకరించడం, ఆధునీకరించడం మరియు క్రమబద్ధీకరించడం ఈ కొత్త చట్టం యొక్క ప్రాథమిక లక్ష్యము. 2025-26 బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త బిల్లును ప్రస్తుత సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెడతామని వెల్లడించారు. ఒకసారి సమర్పించిన తర్వాత తదుపరి మూల్యాంకనం మరియు చర్చ కోసం అది ఫైనాన్స్ పై స్టాండింగ్ కమిటీకి పంపబడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, 2024-25 సీజన్ హాకీ ఇండియా లీగ్ ఫైనల్లో హైదరాబాద్ తుఫాన్స్ పై విజయం సాధించిన జట్టు ఏది? విచ్ టీమ్ వన్ ద 2024-25 సీజన్ హాకీ ఇండియా లీగ్ ఫైనల్ అగైనెస్ట్ హైదరాబాద్ తుఫాన్స్? ఆప్షన్ ఏ అండి, స్ట్రాచి రార్ బెంగాల్ టైగర్స్ అనేటువంటి టీం అయితే విజయం సాధించింది.
ఉత్కంఠభరితమైన పురుషుల హాకీ ఇండియా లీగ్ 2024-25 సీజన్ ఫైనల్లో 4-3 తేడాతో హైదరాబాద్ టూ ఫ్యాన్స్పై శ్రాచి రార్ బెంగాల్ టైగర్స్ విజయం సాధించింది. రూర్కెలాలోని బిర్సా ముండా అంతర్జాతీయ హాకీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. జుగ్రాజ్ సింగ్ యొక్క హ్యాట్రిక్ మరియు శామ్లెస్ యొక్క కీలకమైన చివరి గోల్స్ టైగర్స్కు ఛాంపియన్షిప్ను ఖరారు చేసింది. ఓకే, నెక్స్ట్ వన్. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల 10,147 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ ఒప్పందాలలో ఎటువంటి యుద్ధ సామాగ్రి సేకరణ చేస్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, వాట్ టైప్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఈజ్ బీయింగ్ procured through the recent 10,147 crores rupees agreement signed by the Ministry of Defense? ఆన్సర్ ఆప్షన్ బి అండి. పినాకా మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ని అయితే పర్చేజ్ చేయబోతున్నట్లుగా తెలియజేశారు. చూద్దాం. భారత సైన్యం యొక్క మందుగుండు సామాగ్రి పెంచడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల 10,147 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ ఒప్పందాలలో దేశీయంగా అభివృద్ధి చేసిన పినాకా మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ కోసం అధునాతన యుద్ధ సామాగ్రి సేకరణ ఉంటుందండి. ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్, మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అదనంగా సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లు భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి ఒప్పందం చేయబడ్డాయి. ఈ చొరవ భారతదేశ రక్షణ సామర్థ్యాల ఆధునీకరణలో ఒక అడుగుగా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్. ట్రంప్ పరిపాలన నుండి ఇటీవల ఆదేశం ఏ విషయంపై ఆందోళన లేవనెత్తింది? వాట్ రీసెంట్ ఆర్డర్ ఫ్రమ్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ రైజ్డ్ ఏ కన్సర్న్స్? ఏ విషయం పైన? ముఖ్యంగా భారతదేశం పైన. ఏంటది? చాబహార్ పోర్ట్ విషయంలో అండి. చాబహార్ పోర్ట్ అనేది మనకి చాలా చాలా ముఖ్యమైనదండి. ఓకేనా, ఇరాన్లో అయితే ఉంటుంది ఇది. చూద్దాం వివరాలు. ట్రంప్ పరిపాలన నుండి ఇటీవల ఆదేశము ఇరాన్లోని భారతదేశం యొక్క చాబహార్ పోర్ట్ ప్రాజెక్టు యొక్క భవిష్యత్తు గురించి ఆందోళనను లేవనెత్తుతుంది. ఈ చర్య ఇరాన్ తన అణు ఆశయాలు మరియు సైనిక కార్యకలాపాలను అరికట్టడానికి ఇరాన్పై ఒత్తిడిని పెంచే లక్ష్యంతో విస్తృత వ్యూహంలో భాగము. చాబహార్ ఓడరేవు భారతదేశానికి కీలకమైనది, ఎందుకంటే ఇది పాకిస్తాన్ను దాటేసి ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియాకు ప్రత్యక్ష మార్గాన్ని అందిస్తుంది. భారతదేశం ఈ ప్రాజెక్టులో భారీగా పెట్టుబడులు పెట్టింది. ప్రాంతీయ అనుసంధానం మరియు వాణిజ్యానికి ఇది చాలా అవసరమంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్. ఇటీవలి నివేదిక ప్రకారం బర్వాలా మరియు రాయ్పూర్ రాణి పంచకులలోని పౌల్ట్రీ ఫామ్లలో గమనించిన వ్యాధి పేరేంటి? అకార్డింగ్ టు రీసెంట్ రిపోర్ట్స్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది డిసీజ్ అబ్జర్వ్డ్ ఇన్ పౌల్ట్రీ ఫార్మ్స్ ఇన్ బర్వాలా అండ్ రాయ్పూర్ రాణి అండ్ పంచకుల? ఏ వ్యాధి కనుగొన్నారండి? ఆప్షన్ ఏ రాణిఖేత్ అనేటువంటి వ్యాధి. చూద్దాం. ఇటీవలి నివేదికలు బర్వాలా మరియు రాయ్పూర్ రాణి పంచకులలోని పౌల్ట్రీ ఫామ్లలో రాణిఖేత్ వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నట్లుగా సూచించింది. మరి గత వారంలో దాదాపు 1,50,000 కోళ్లు చనిపోయాయి. ఈ వ్యాప్తి 2006 అంటువ్యాధిని గుర్తుకు తెస్తుంది. మరి ఇక్కడ పౌల్ట్రీ ఫారాలు నష్టపోయాయి. ఉత్తర ప్రాంతీయ వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలల ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా మరణాలకు కారణాన్ని పరిశోధించడానికి నిమగ్నమై ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇస్కాండర్ 1000 క్షిపణి అభివృద్ధి చేసిన దేశం ఇది. విచ్ కంట్రీ డెవలప్డ్ ద ఇస్కాండర్ 1000 మిసైల్? ఎవరండి? రష్యా. రష్యా అభివృద్ధి చేసిన ఇస్కాండర్ 1000 క్షిపణి వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి సాంకేతికతలో పురోగతిని సూచిస్తుంది. ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత రష్యా తన క్షిపణి ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగవంతం చేసింది. ఇస్కాండర్ 1000 పశ్చిమ ఉక్రెయిన్లో సమ్మె సామర్థ్యాలను విస్తరించడానికి రూపొందించబడింది. ఈ ప్రాంతంలో రష్యా యొక్క సైనిక ప్రభావాన్ని పెంచుతుంది. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. విషోరాద్స్ అని పిలువబడే భారతదేశపు మానవ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ డెవలప్డ్ ఇండియాస్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ కాల్డ్ వస్ట్రోడస్? ఎవరండి? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ క్యాన్సర్ డే 2025? ఆప్షన్ సి యునైటెడ్ బై యూనిక్. వార్తల్లో కనిపించిన D4 బీల్
సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? డీర్పోర్ భీల్ లేక్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ బి అస్సాం. చిన్న మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మిషన్ పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మిషన్ రీసెంట్లీ అనౌన్స్డ్ బై ఇండియన్ గవర్నమెంట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్? ఆప్షన్ సి న్యూక్లియర్ ఎనర్జీ మిషన్. ఇటీవల వార్తల్లో కనిపించిన హెనీపా వైరస్ల సహజ హోస్ట్ ఏది? విచ్ స్పీసెస్ ఈజ్ ద న్యాచురల్ హోస్ట్ ఆఫ్ హెనీపా వైరసెస్ దాట్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? ఆప్షన్ సి పండ్ల గబ్బిలాలండి. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.